ప్రభునందు అత్యంత ప్రియ మా ప్రియులందరికీ ప్రభువున మీకు ఆ శుభాలను తెలియజేస్తున్నాం. ఈ దినమున కూడా పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలని ప్రసంగి గ్రంథం 7-8 వచనములో నుండి ఆరంభము అంతము అనేటువంటి విషయాన్ని బట్టి మనం చదువుతున్నాం. ఈ విషయాన్ని ఆధారం చేసుకొని నిర్గమకాండము 23 అధ్యాయము ఈరోజు 24, 25, 26 ఈ 3 వచనాల యొక్క భావాన్ని క్లుప్తంగా చూస్తాం. ఎందుకనంటే వారి ప్రారంభించినారు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చినట్టు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎర్ర సముద్రం నుంచి బయట తీసుకొచ్చి వారు కనాన్ దేశానికి ప్రవేశించాలి, కనాన్ దేశంలోకి వెళ్ళాలి. మార్గములో వారు ఏ విధంగా ఉంటే వారు ప్రవేశిస్తారు, ఏ విధంగా వాళ్ళు జీవించాలా, అందుకొరకనే దేవుడు వారికి నడిపించడానికి భక్తులను ఇచ్చినాడు. మనకు తెలుసు, మోషే లాంటి దైవజనులను దేవుని దూతని ఇచ్చినాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా నడిపిస్తున్నాడు. ఈ దినాల్లో నూతన నిబంధన ప్రకారం పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణిచ్చి మనం ఏ విధంగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలనో మనల్ని కూడా నడిపించడానికి దేవుని ఆత్మను ముద్రనిచ్చినాడు. కాబట్టి మనం ఏ విధంగా జీవిస్తున్నామో మనమే ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. 24వ వచనంలో అంటాడు, వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలం చేసి వారి విగ్రహములను పగలగొట్టవాలని అంటాడు. ఏం చేయొద్దంటే వారి దేవతలకు సాగిలపడొద్దు. ఎవరి దేవతలకు? ఏ దేశానికైతే వీరు వెళ్తున్నారో వారిని గురించి విషయాలు. ఇంకోటి ఏంది, వారి క్రియలు చేయొద్దు. గమనించండి, వారి క్రియలు చేయక వారి దేవతలను కానీ వారి క్రియలు కానీ చేయొద్దు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ దినాలలో మన గురించి కూడా ఏం మాట్లాడుతున్నాడు ప్రభు. లేవియా కాండం, నేను ఇంతకుముందే ఈ విషయాన్ని నేను ఆయా విధాలుగా తెలియజేస్తూ వచ్చినాను. మరలా నేను గుర్తు చేస్తున్నాను. లేవియా కాండము 18వ అధ్యాయము ప్రకారము ఈ విధంగా వారి క్రియలు ఇవన్నీ చేసినటువంటి వారు లేవియా కాండం 18లో అంటాడు, 3వ వచనం, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, నేను మిమ్మల్ని రప్పించుతున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి నడవకూడదు. కాబట్టి ఏం చేయాలా? నా విధులు నా కట్టడలను మీరు ఏం చేయాలా? అనుసరించాలి అంటాడు. ఇదే 30వ వచనం, లేవియా కాండం 18:30. కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన ఆ ఏయమైన ఆచారముల్లో దేనినైనాను అనుసరించటం వలన అపవిత్రత కలగజేసుకున్నట్లు నేను మీకు విధించిన విధి అనుసరించి నడుచుకునేవలను. నేను మీ దేవుడినైనా. కాబట్టి వారి క్రియలు, వారి ఆచారాలు, వారి పద్ధతులు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం ఎక్కడ చేస్తున్నాం, ఏ క్రియలు మనం అనుసరిస్తున్నాం, ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం, ఒక్కసారి ఆత్మీయ అవగాహన కలిగి మనము ఎవరి చేస్తున్నాం మనం చూస్తున్నాం. పెడితే పెళ్లి కాడ, సస్తే సావు కాడ, పుడితే పురుడు కాడ, ఇంకా అనేకమైనటువంటి ఆచారాలు ఈ దినాలలో అన్యజనులు, మనకు పాట కూడా రాసినారు, అన్యజనుల ఆచారములు అభ్యసించి చెడిపోతుని అని. దేవుని బిడలారా, దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క సంఘాలు నడిపించేటువంటి సేవకులమైన, పెద్దలైన, పరిచారకులైన ఎరగాల ఎవరి క్రియలు చేస్తున్నాం మనం. దేవుడు నియమించిన క్రియలు చేస్తున్నామా, లేక మనుషులు నియమించిన క్రియలు, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క దేవతలను అనుసరించేటువంటి విషయం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం గమనించండి. ఇర్మియా గ్రంథం 10 మొదటి నుంచి, ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిన్నములకు జనములు భయపడుదురు, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాని గొడ్డలి పనియే. గమనించండి, ఇదంతా అన్ని జనులు. ఈ రోజులు ఏమున్నాయి, రకరకాల ఆచారాలు వచ్చేసినాయి. దిష్టి తగులుతుందని చెప్పేసి ఏదో కడుతూ ఉన్నారు, ఇంకేదో చేస్తూ ఉన్నారు. క్రైస్తవుడు అయ్యి ఉండి, దేవుని బిడ్డలు అయ్యి ఉండి, ఇవన్నీ కూడా ఏంటంట ఆచారం. అగపడు చిహ్నాలు అంటే గుర్తులు. ఎందుకంటే శుద్ధపాడేమి, శుద్ధ విధి అని, బహుళపాడేమి బలని, వారాలు, తిథులు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఇది అన్ని జనుల యొక్క పద్ధతులను. అందుకని ఏం చేయకూడదట, వాటిని మనము, వారి క్రియలు మనము చేయకూడదు. ఇంకెవరికైనా అనుమానం ఉంటే దయచేసి మమ్మల్ని మీరు సంప్రదించవచ్చును. అది మళ్ళీ చదువుతాం. నిర్గమకాండం 23:23లో దయచేసి 23:24లో
వారి దేవతలు సాగిలపడొద్దు. ఇవన్నీ వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు. వాటికి సాగిలపడకపోయినా వాళ్ళ ఆచారాలు అనుసరిస్తే అవి మనం చేసినట్టే లెక్క అని గుర్తించండి. అందుకనే నిర్మూలం చేయమంటాడు. 25, నీ దేవుడైన యెహోవానే సేవించాలా. వాళ్ళ పద్ధతులను మనము సేవించవద్దు, వాళ్ళ పద్ధతులను మనము అనుసరించవద్దు. అన్యజనుల యొక్క ఆచారాలు. నీ దేవుడనైన యెహోవానే సేవింపబలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను. కడుపు దిగబడినదియు గుడ్డుదియు నీ దేశములో ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేస్తాను. 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఒకటి, అన్యజనుల యొక్క ఆచారాలు పద్ధతులు అవి మనం అనుసరించి నడుచుకోకూడదు. రెండవది 25లో ఏమంటాడు, నీ దేవుడిని యెహోవానే సేవించాలి, ఆయన మాత్రమే పూజించాలి, ఆయన్నే కనపరచాలి, ఆయననే. అప్పుడు ఏమైందంట, ఆయన నీ ఆహారము నీ పానము దీవిస్తాడు. నీ మధ్య నుండి రోగాన్ని ఆహారం. ఈ రోజుల్లో చాలా మంది కష్టపడుతున్నాము, లక్షలు సంపాదించుకుంటున్నారు, కానీ అన్నం తినొద్దు అంటున్నారు, రకరకాలుగా తింటున్నారు. ఎందుకో నా తలపు చెప్తున్నాను వినండి. ఎందుకంటే క్షమించండి, కష్టమైతే నీ ఆహారాన్ని, ఎందుకంటే దేవుని సెలవు లేకుండా, ప్రసంగ గ్రంథంలో అంటూ ఆయన ఆజ్ఞ లేకుండా ఎవడు భోజనం చేయలేడు, పానం చేయలేడు. ఆయన దేవుడు ఎవరికి ఏ సమయంలో ఏమి ఇవ్వాలో దేవుడే ఇస్తాడు. మనకు తెలుసు, ఏలియా లాంటి వాళ్ళకు చూసినాం. దేవుడు ఏ రోజు ఏ ఆహారం పెట్టాలో, ఏ నీళ్ళు ఇవ్వాలనో, ఏది నీకు ఇవ్వాలో ఆయన మనం ఇప్పుడు ఇచ్చేది కూడా తినకుండా అయిపోయినాం. నేను ఒకరింటికి వెళ్తే అన్నాడు, వాళ్ళు మాకు స్వీట్ పెట్టి అన్నారు కదా, తినండి మీరు తీసుకోండి అంటే, లేదన్నా ఉద్యోగము చేసేటప్పుడు తినడానికి సమయం దొరకలేదు, రిటైర్డ్ అయ్యి తిందామని చెప్పేసి అనే టైంకు ఇవి తినకూడదు అన్నారు, దానివల్ల నాకు హాని అన్నారు. ఈ దినాల్లో మనుషులు ఎంతమందికైనా వస్తుందా, అవగాహన ఉందా? తినే తిండి అట దేవుడు ఆశీర్వించే ఆశీర్వాదం అండి. ఈరోజు చాలా మంది తినకుండా గొంతు కత్తి పెట్టుకొని నేను ఇది తినకూడదు అనుకుంటున్నంటే అర్థమైంది. ఎందుకు అని అంటే, నేను వేరు తప్పుగా భావించొద్దు, నేను ఈ మాట గురించి చెప్తున్నాను, ఈ మాట గురించి చెప్తాను. అందుకనే నీ దేవుడిని యెహోవాని సేవిస్తే అప్పుడు ఆయన నీ ఆహారము నీ పానం దీవిస్తాడు. నీ మధ్య నుంచి రోగాలు ఇప్పుడు ఏమైనాయి, తినడము కష్టమైపోయింది, రకరకాల రోగాలు వచ్చేసినాయి. ఇవన్నీ రోగాలు. కాబట్టి రోగాలను ఎవరి ద్వారా వస్తాయి, ఎందుకు వస్తాయి? మనకు తెలుసు, బైబిల్లో ఎప్పుడెప్పుడు వచ్చి రోగాలు వచ్చినాయి, ఎప్పుడు తెగుళ్ళు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయో తెలుసు. అందుకనే ఇంకోటి ఏంటంటే, దిగబడినదియో గొడ్డుదియు నీ దేశంలో ఉండదు అంట. నీ దినం లెక్క దిగబడి. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, నాకు అవగాహన ఉన్నంత వరకు నేను వేరే తిరిగి చెప్తున్నాను, తలంచొద్దు. దేవుని సేవిద్దాం, దేవుని సేవిద్దాం. దేవుడు మనకు సాయం చేసి దేవుడుగా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం. ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తాను, ఈ 3 వచనాలు అనుసరించి. ఇంకో మాట, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, 12 నుంచి. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే ఎడల, ద్వితీయోపదేశ కాండం 7:12 నుంచి, నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యములను, నీ ద్రాక్షరసమును, నీ నూనెయు, నీ పశువుల మందలు, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా నీవు ఆశ్రయించబడదువు. నీలో మగదానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనాను ఉండదంట. చూసారా, దేవుడు చెప్పిన మాట వింటే గొడ్డుతనము ఉండదు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం ఎంతో బాధాకరమైన విషయాలు. ఇది ఆత్మీయంగా కావచ్చు, శరీర సంబంధంగా విషయం కావచ్చు. 15వ వచనం, నీ దేవుడు యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీవెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారి మీదికే వాటిని ఏం చేస్తాడట, రప్పిస్తాడు. నీ ఆహారాన్ని ఏం చేస్తాడు, దీవిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాట వింటే మనం చదువుకుంటే వచ్చిన ప్రకారము దేవుని కొరకు మనం ఏం చేద్దామంటే తీర్మానం కలిగి ఉందాం. తీర్మానం, ఈ 3 వచ్చాల విషయాలను మనం ఎరిగి, ఒకటి, అన్యజనుల యొక్క పద్ధతులను మనం అనుసరించకుండా ఉండి, రెండవది, దేవుణ్ణి ఆయన్నే సేవిస్తే మనం తినే ఆహారం కానీ పానీయం కానీ దీవించబడుతుంది. మనకున్నట్టు యొక్క రోగాలు, ఒకవేళ ఆత్మీయ రోగాలు కావచ్చు, శరీరం యొక్క రోగాలు కావచ్చు, ఏం చేస్తాడు, ఆయనే తొలగిస్తాను అన్నాడు. మూడవది ఏంది,
నీ కడుపు దిగబడినది గొడ్డుదియు నీ దేశంలో చూసినాం, చదివినాం. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన ఆజ్ఞ లేకుండా ఏది రాదు, అన్ని ఆయన ద్వారా. అందుకనే ఈ మాటలు ఎదిగేటువంటి మనము ఈ ఆశీర్వాదాలు పొందే విధంగా ఆయన మాటను అనుసరిస్తాం. ఈ వచనాలన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకొని 20 నుండి 26 వరకు ఉన్నటువంటి విషయాలను అనుసరించి మనం జీవిస్తాము. ఆ విధంగా దేవుడు ఈ చివరి దినాలలో ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించేంత వరకు ఆయన యొక్క దూతను, ఆయన యొక్క గ్రంథాన్ని మనకిచ్చి చివరి వరకు ఆత్మ యొక్క విధానంలో మనలను నడిపించినట్లు ఆ ఆత్మకు లోబడి ఆయన మాట ప్రకారం మనం జీవించి ఆశీర్వాదం పొందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడుగా దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి సహాయము చేయునుగాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించమని వందనాలు చెల్లిస్తూ మనం టాన్ చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.